ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ కొరడా జులిపించింది. హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు హరిరాంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసి భారీగా ఆస్తులు, విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ ఫ్లాట్స్ ఉన్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. గజ్వేల్లోనూ ఆయన పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈఎన్సీ హరిరాంను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ కొరడా జులిపించింది. హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు హరిరాంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసి భారీగా ఆస్తులు, విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. గజ్వేల్లోనూ ఆయన పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈఎన్సీ హరిరాంను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.